నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత విమర్శించారు. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయకుండా ఆయన సీమ ద్రోహిగా మిగిలిపోయారన్నారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఈ సందర్భంగా చెప్పారు. 42 మంది ప్రజలు కొట్టుకుపోయి చనిపోతే కనీసం వారికి న్యాయం కూడా చేయలేని నాటి వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మంత్రి సవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలను చాలా వరకు అప్పటికప్పుడే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు. పరిష్కారం కాని సమస్యలను 45 రోజుల్లోపు పరిష్కారం చేసేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రానికి త్వరలోనే హైకోర్టు బెంచ్ పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం నువ్వు ఒక్కడే కాదు తమ్ముడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏమంటే గత 5 సంవత్సరాల్లో ప్రశ్నిస్తే కేసులు పెడతాం. డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా ఏం మాట్లాడతావు తమ్ముడు? బాబాయ్ గొడ్డలి పొట్టట జరిగింది, మరి నువ్వెంత? కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈరోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది, చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం,
100% పెట్టడం ఉన్న 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఉచిత ఇసుక అన్నం, అమరావతి పనులు మొదలైనవి, ఒక పక్క పోలవరం మొదలైనవి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండుగలు మొదలైనవి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం. ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పుల పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ పులిబిడ్డ అన్నాడు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నులకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమకి రావడం, మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సదస్సు అనేది మీకు సంబంధించిన భూమి, వ్యవసాయ భూమి, ఎక్కడైనా కూడా మీకు సర్వే నెంబరు మీ పేరుతో రిజిస్ట్రేషన్ ఉండి వేరే వాళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులలో ఉండడం, మీకు వేరే వాళ్ళ భూమి మీకు వచ్చి పై ఉండడము, ఈ మాదిరిగా అవకతవకలు జరిగినవన్నీ కూడా మనం రైతులందరికీ సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశంగా రెవెన్యూ దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడికక్కడ పోయి ఆ గ్రామాలలోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలలో మీకు ఉండబడిన సమస్యలని రెవెన్యూ వాళ్ళు దృష్టికి వచ్చారు. తహసీల్దారు, ఆర్టీఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విఆర్ఓలు మొత్తం స్టాఫ్ అంతా వచ్చినారు. కాబట్టి మీకు ఉండబడిన సమస్యను వారి దృష్టికి తీసుకొని పోతే వీలైతే సాయంత్రంలోనే పరిష్కారం చేసేదానికి అవకాశం ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. పొద్దుటూరు పట్టణంలో చాలామంది దొంగ రెవెన్యూ రికార్డులన్నీ పుట్టించినారు, దొంగ బోగస్ పట్టాదారులు పుట్టించినారు, దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించినారు. ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఎవరైతే ఒరిజినల్గా రైతులు ఉన్నారో, గత 40-50 ఏళ్ళ నుంచి ఎవరి అనుభవంలో ఉందో, చట్టరీత్యా ఎవరి స్వాధీనంలో ఉందో భూమి, ప్రతి అర్జీదారుడు పెట్టుకున్న ప్రతి అర్జీదారుడికి వాళ్ళ భూమి వాళ్ళకు తిరిగి ఇప్పించడం జరుగుతుంది. మీరు తెలియజేయండి ధైర్యంగా. పొద్దుటూరులో గతంలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా వారి బంధువులందరూ దోచుకున్నారు, దొంగ రికార్డులు సృష్టించినారు, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రభుత్వ భూములు ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నారు, ఇదంతా కూడా కాలువలు ఆక్రమించారని కూడా సర్వే జరుగుతున్నాయి. అవన్నీ కూడా అతి తొందరగానే బయట పెట్టడం జరుగుతుంది. మీరు కొంతమంది అమాయకులు రాయించుకున్నారు. అట్లా నాకు తెలిసిన వాళ్ళు కూడా 10-15 మంది ఉన్నారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా వచ్చి మీ ఒరిజినల్గా మీ పేరుతో ఉండబడిన భూమిని ఏమాత్రం అమ్మకుండా పరాధీనం చేయకుండా ఉండి వాళ్ళ దగ్గర భూమి ఉండబడిన వాళ్ళందరూ ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ యొక్క అభ్యర్థనలు తెలియజేసుకోండి. ఈ అభ్యర్థనలన్నీ తప్పకుండా పరిష్కరిస్తారు. అవసరం వస్తే మన జిల్లాలో 1 రోజు 2 రోజులు ఆర్డీఓ గారిని ఇక్కడనే ఉండమని కూడా చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వాన్ని గురించి మీకు అందరికీ తెలుసు, మన మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీకు అందరికీ తెలుసు. మాజీ ఎమ్మెల్యే గారు పంచాయతీలు కానీ, భూములు కానీ, మట్కా కానీ, గుట్కా కానీ, క్రికెట్ పెట్టిందని ఎక్కడ ఇది వదిలిపెట్టిందే లేదు. కాబట్టి దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎవరన్నా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్జీలు తీసుకొని చేయండి. తప్పకుండా ఎన్ని అర్జీలు వచ్చినా, ఎన్ని భూ సమస్యలు వచ్చినా అనేది
సాయంత్రానికి ఒక రికార్డు అవుతుంది. ఆ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మేము కూడా లిస్టులు తీసుకొని అవసరమైతే జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, అవసరమైతే మంత్రి గారిని కూడా పిలిపించి మీ భూములు మీకు అందరికీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతి ఎకరా భూమి, ప్రతి సెంటి భూమిని మీకు తప్పకుండా ఇప్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షురాలు విజయజ్యోతిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. అన్నదానం ఆకలిని తీర్చగా, విద్యాదానం జీవితాన్ని మార్చుతుందని, రక్తదానం నిండు ప్రాణాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి యువత రక్తదానం చేసి ఇతరులకు ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. అనేక మంది పుడుతుంటారు, గిడుతుంటారు, కానీ వాళ్ళల్లో కొద్దిమంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థురాలు, చరిత్రకారిణి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు గొప్ప త్యాగశీలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆవిడ త్యాగానికి సాటి రారేమనిపిస్తుంది. మనం పురాణాల్లో అనేక మంది గురించాం, దానవీర, సూర్యకర్ణని, శివచక్రవర్తి, దదీచీలను. కానీ ఆధునిక కాలంలో, కలియుగంలో 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రి పదవి, అంటే ప్రపంచంలో 1/6 భాగానికి జనాభాకు నాయకత్వం వహించే ప్రధానమంత్రి పదవి 10 సంవత్సరాల పాటు ఎప్పుడైనా తీసుకోండొచ్చు ఆవిడ, కానీ తీసుకోలేదు. ఒక సర్పంచి పదవి కోసము నానా గడ్డి తినే ఈ రోజుల్లో భారత ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి త్యాగశీలి. ఆ త్యాగానికంటే మించిన త్యాగం ఏముంటుంది? అటువంటి గొప్ప త్యాగశీలి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆవిడ నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైన వ్యక్తుల్లో సోనియా గాంధీ గారు ఒకరని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ మీడియా ప్రశంసించడం జరిగింది. సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 21 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవందించారు. ఇది ఆషామాషి పార్టీ కాదు. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ సంజీవ్ రెడ్డి లాంటి గొప్ప ఉద్దండులు నాయకత్వం వహించిన పార్టీకి 21 సంవత్సరాల పాటు అధ్యక్షురాలుగా ఆవిడ ఉంది అంటే ఇది ఒక గర్వకారణం. తర్వాత ఆవిడ 6 సార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ మానస పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టు పథకం, తర్వాత వచ్చేసి ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, ఇవన్నీ కూడా ఆవిడ మానస పథకాలు. సోనియా గాంధీ గారి జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, ప్రతి కాంగ్రెస్ నాయకునికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. అటువంటి మహామనీషి జన్మదిన సందర్భంగా ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కడప నగరాధ్యక్షులు అఫ్జల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ, మిగతా సిటీ కమిటీ, మిగతా నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసినటువంటి రక్తదాతలందరికీ, ఈ కార్యక్రమ నిర్వాహకులకు, ఈ యొక్క రెడ్ క్రాస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు శుభ సందర్భముగా కడప జిల్లా ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా చెప్పాలంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో పీఎం కావాల్సింది. ఆయమ్మ ప్రజల కోసము, ప్రజల మేలు కోసము నేను పీఎం కాకున్నా పర్వాలేదు, ప్రజల మేలు జరగాలని కోరుకుండే క్వాలిటీ ఉన్న లీడరు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశం కోసము ఎంతో త్యాగం చేశాను, లాస్ట్కు తన ప్రాణాన్ని కూడా కోల్పోయారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశానికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి ఆయన చేయాలని ఆయన మనసులోని కోరిక. ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ఖచ్చితంగా పీఎం అవుతారు, ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఇంతకుముందు మన రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు భారతదేశంలో ఐటీ వింగ్ తెచ్చింది ఎవరు? ఆయనే. భారతదేశంలో మంచి మంచి స్కీములు పెట్టింది ఎవరు? ఆయనే. భారతదేశం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పీఎం కావాల్సిందే మా రాహుల్ గాంధీ గారు. ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ ప్రజలందరూ ఈ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని పీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత రక్తం ఇచ్చిన, రక్తదానం చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన సమయంలో రూపొందించిన చట్టంలో పేర్కొన్న మేరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవిలు డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో పాలకుల తీరుపై డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు కర్మాగారం ప్రస్తావనే తమ వద్దకు లేవడం దారుణమన్నారు. చట్టబద్ధంగా విభజన హామీల్లో పొందుపరిచిన గత 10 ఏళ్లుగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. పరిశ్రమకు సంబంధించి ఒక్క ఇటుక పేర్చడం, ₹1 నిధులు ఇవ్వకపోవడం సహించరాని విషయమన్నారు. ఈ విషయంగా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు. ఒకవైపు జిల్లా ప్రజలు వలసలు, మరోవైపు కరువుతో అల్లాడుతుండగా పాలకులు పట్టించుకుపోవడం తగదన్నారు. ప్రధానంగా విభజన హామీలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర ఈరోజు వినూత్న రీతిలో చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలపడం జరుగుతుంది. ప్రధానంగా మన పార్లమెంటు సమావేశాలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన మా దగ్గర లేదని చెప్పడం, దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చట్టబద్ధంగా విభజన హామీలలో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమను రాసుకున్నా కానీ ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కడప ఉక్కు కోసం ₹1 నిధులు కేటాయించడం కానీ, ఈరోజు ఒక్క ఇటుక పేర్చడంలో కానీ ఈరోజు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు దీన్ని ఖచ్చితంగా ఇంత నిర్లక్ష్యంగా జరుగుతూ ఉన్నా కానీ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు, గతంలో ఉన్నటువంటి వైసీపీ అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈరోజు స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకవైపు వలసలతో, మరోవైపు కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతా ఉన్నారు. తల్లిదండ్రులకు భారంగా లేక బలవన్మరకు పాల్పడుతున్నారు. అయినా కానీ ఇంత దీనస్థితి పాలకులు కల్పించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విభజన హామీలో స్పష్టంగా చెప్పినటువంటి కడప ఉక్కు పరిశ్రమను జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని చెప్పేసి నాడు స్ఫూర్తితో పోరాటం చేసి సాధించుకున్నారు, ఆ పోరాట స్ఫూర్తితో కడప ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతం బాగుపడుతుంది, ఎంతో మందికి ఈరోజు ఉపాధి లభించేటువంటి ఈ భారీ పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ఎంపీలు స్పందించుకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మా పోరాటంలో భాగస్వాములు కానీ కేంద్రం పైన ఒత్తిడి రావాలంటే ఉక్కు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష ఎంపీలు రాజీనామా చేసైనా ఉక్కు పరిశ్రమ పోరాటంలో భాగస్వాములు కావాలని, లేకుంటే రాబో రోజులలో ఓ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, యువతకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మానసిక వికలాంగుల మధ్య నిర్వహించడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి తెలిపారు. కడప నగరంలోని పాత రిమ్స్లో గల అల్షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకెళ్లడంలో పోషించిన పాత్ర ప్రశంసనీయమన్నారు. మహోన్నతమైన దేశ ప్రధాని పదవిని తిరస్కరించి దేశం అభివృద్ధి చెందడమే తన ధ్యేయంగా పేర్కొంటూ పేద ప్రజలకు అండగా ఉంటూ పదవిని సైతం త్యాగం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. మీ అందరికీ సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని మొట్టమొదటి మానసిక దివ్యాంగ పునరావాస కేంద్రమైనటువంటి అల్షిఫా యందు ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అలాగే కార్యక్రమంలో బండి జగ్గయ్య గారు అలాగే కడప ప్రాంతానికి సుపరిచితులైనటువంటి పీస్ స్కూల్ యాజమాన్యం గౌస్పీర్ గారు సయ్యద్ గౌస్పీర్ గారు ఇక్కడికి ఇచ్చేసి వారి బృందంతో సహా వారి సీనియర్ నాయకులు హరిప్రసాద్ గారు మిగతా పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ఒక త్యాగ వనిత ప్రధానమంత్రి పదవి కూడా తృణీకరించి మన దేశం కోసం మనం దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప మహిళ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా అల్షిఫా ఎడ్యుకేషనల్ అకాడమీ మానసిక వికలాంగులు ఇటువంటి ఈ సంస్థలో వారికి సోనియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడము మాకెంతో ఆనందంగా ఉంది. పిల్లలతో కలిసినప్పుడు చాలా దేవుడు మరి అది మనం చెప్పలేము, ఎందుకని అనలేము, కానీ ఈ రకంగా ఉన్న బిడ్డలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమము ఎంతో త్యాగం చేసి ప్రజల క్షేమం కోసము పాటుపడుతున్న సోనియమ్మ పుట్టినరోజు చేయడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి సోమవారం విచారణ నిమిత్తం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీన పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. సోమవారం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం కడపలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుట హాజరయ్యారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సైబర్ క్రైమ్ సిఐ మధు మల్లేశ్వర్ రెడ్డి, ఎస్ఐ తులసి నాగప్రసాద్ సిబ్బంది విచారించారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగింది. కొంచెం వెనక్కి వాడే బాగా సైడ్ అయింది పైకి వెళ్తున్నాం కదా. నితిన్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ త్యాగానికి మారుపేరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లిలో ఈరోజు సోనియా గాంధీ 78వ పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మ అనాథ వృద్ధులాశ్రమంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చినా ఆమె ప్రధానమంత్రి పదవి తీసుకోలేదన్నారు. సోనియా గాంధీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులలో ఒకరిగా అనేకసార్లు ఆమె ఎంపిక చేయబడిందని ఈ సందర్భంగా తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 21 సంవత్సరాలుగా జాతీయ అధ్యక్షురాలిగా ఉంటూ సమర్థవంతంగా పార్టీ నడపడం ఆమెకే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంలో ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆవిడ ప్రధానమంత్రి పదవిని తీసుకోలేదు. అటువంటి గొప్ప త్యాగశీలి ప్రపంచంలోనే అంతకు మించిన త్యాగశీలి లేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆవిడ ప్రతిరూపం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 21 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి లాంటి మహోన్నతమైన నాయకులు అలంకరించినటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి. అటువంటి అధ్యక్ష పదవిని 21 సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైనటువంటి వ్యక్తులలో ఒకరిగా అనేక సార్లు సోనియా గాంధీ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆవిడ యొక్క మానస పథకాలు, ఉపాధి హామీ పథకం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, ఆహార భత్తా చట్టము, ఇవన్నీ సోనియా గాంధీ గారి మానస పథకాలు. కాబట్టి సోనియా గాంధీ గారు ఈ సమాజానికి ఆవిడ జీవితం ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై హత్యాయత్నం చేసిన ఉన్మాది కుళాయప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉన్మాది అరెస్టు వివరాలను తెలియజేశారు. కొత్తపల్లికి చెందిన కుళాయప్ప షర్మిలను వేధింపులకు గురి చేసేవారన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 24 గంటల్లో హత్య కేసును ఛేదించామన్నారు. షర్మిలను కుళాయప్ప ప్రేమించాలని కోరగా నిరాకరించడంతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంపై సంబంధిత పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. క్రైమ్ వెపన్ కూడా ఇక్కడ పెట్టారు. ఏడవ తారీఖున సుమారు ఈవినింగ్ 4:30 మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో కుప్పలపాలి కులాయప్ప, ఇతను అక్యూజ్డ్ పేరు,
ఇతను వచ్చేసి షర్మిల అనే అమ్మాయి, అరౌండ్ దగ్గరగా 19 ఇయర్స్ ఉంటుంది, 18 ఇయర్స్ వార్డు. ఆ అమ్మాయిని విచక్షణారహితంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 13 చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది. దిస్ ఎ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఇదేంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఇతను ఆమెని విధంగా విచక్షణారహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఇతన్ని ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 24 అవర్స్ మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుని ఎస్డిపిఓ పులివెందుల అండ్ సిఐ గారు అండ్ ఆల్సో ఎస్ఐస్ మా ఆర్కే వ్యాలీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్న టీం అండ్ ఆల్సో ఎస్డిపిఓ పులివెందుల గారి చొరవతో ఇది ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్ ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సమాజంలో దిస్ ఎ వెరీ హీనస్ ఇన్సిడెంట్ అండ్ ఇటువంటి వాళ్ళకి సమాజంలో మనం తొందరగా పట్టుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది వెళ్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఇతను పట్టుకున్నమే కాదు, టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా ఫిక్సప్ చేయడం జరుగుతుంది. మర్డర్ వెపన్ కూడా రికవర్ చేసాం అతని దగ్గర నుండి. అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నించాడు, అదేవిధంగా పారిపోవడానికి ఆ మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైనా వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వితిన్ 60 days we will try to file the charge sheet even at the earlier time whenever it is possible. Thank you. బంధుత్వం ఏం లేదండి. బోత్ ఆర్ ఎస్సీ బై క్యాస్ట్, వన్ ఈజ్ మలా అండ్ వన్ ఈజ్ మాదిగా, సబ్ క్యాస్ట్ డిఫరెంట్ అది. ఓకే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆమె రూయా హాస్పిటల్లో తిరుపతిలో చికిత్స పొందుతుంది. మా తరపు నుండి కూడా ఒక టీం అక్కడ పంపించడం జరిగింది, ఒక ఎస్ఐని పెట్టి. వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే ఆర్ నీడింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్తున్నాం. అంతేకాకుండా దీని గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆరా తీశారు. డీజీ గారు, సీనియర్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ కీన్లీ ఫాలోయింగ్ ద అప్డేట్స్ అండ్ దే ఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ దమ్ విత్ ఇన్ 24 hours. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 13 కత్తిపోట్లు ఉండటం కారణంగా ఆ అమ్మాయికి కొంత ఆపరేషన్స్ చేస్తే కానీ ఏంటన్నది చెప్పలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ రెండరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 70 ఏళ్ల చరిత్రలో కడప నగరంలో ఎవరూ నీటి సమస్య తీర్చే ప్రయత్నం చేయలేదని, కడప నగరానికి నీరు ఇచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. నీరు రావడం లేదంటున్న టీడీపీ నేత దమ్ముంటే ప్రజల్లోకి వస్తే అక్కడ ప్రజలనే అడుగుదామన్నారు. నీటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పథకం కింద 523 కోట్లు నిధులు తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇటువంటి తరుణంలో ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకు లేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో సోమశిల జలాశయం నుంచి నీటి కేటాయింపులు జరిగితే అడ్డుకున్నది మీ పార్టీ నేత సోమిరెడ్డి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాను బేవకూఫ్ అంటూ సంబోధించిన శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేయని మీరు నీళ్ల గురించి మాట్లాడుతుంటే ప్రజలే అసహించుకుంటున్నారన్నారు. అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబరు, జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులరెడ్డి గారు మాట్లాడుతూ కడపకు నీటి సమస్య ఉంది, కడపకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో 60 సంవత్సరాల 70 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ కడప, ఈ దేశంలో 60 సంవత్సరాల ముందు నుంచి ఏ పని చేయలేనటువంటి వాళ్ళను మా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు రాయలసీమకు పోతిరెడ్డి హెగ్లేటర్కు సంబంధించినటువంటి దానికి
10,000 క్యూసెక్ల వాటర్ వస్తుంటే 444,000 క్యూసెక్ వాటర్ కావాలని చెప్పి అసెంబ్లీలో చెప్పి రావడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు ఏమిటిది, రాజశేఖర రెడ్డి గారు అన్ని నిధులు వాటరు అన్ని తీసుకొని పోయి కడపకు తీసుకొని పోతున్నారు, ఇది చాలా అన్యాయం అంటే ఎస్ నేను తీసుకొని పోతాను, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు నన్ను మోస్తున్నారు, ఆ ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం నాకుంది అని చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా కడపకు నీళ్లు రాలేదు అంటున్నారు, 5 రోజులకు ఒకసారి వస్తుంది అంటున్నారు. వీధులకు పోదాం రండి, సందులకు పోదాం రండి అంటున్నారు. ఎస్ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు మార్చి రోజు కడపకు నీళ్ళు ఇస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్కు దక్కుతుందని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీర్చాలని 750 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొని వస్తే తెలుగుదేశం వారు కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం. పని చేపించాల్సిన ఘనత ఎవరిది, పని చేపించాల్సిన బాధ్యత ఎవరిదని మేము అడుగుతున్నాం. ఏమి ఆ రోజు ఈ జియో నెంబర్ చూడండి, అష్యూర్ వాటర్ బ్రహ్మసాగర్ నుంచి తీసుకురావాల్సినటువంటి వాటర్ను 1.5 టీఎంసీ నీళ్లను తీసుకురావాల్సింది అని తీసుకొని వస్తే ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది నీళ్లు కూడా 26వ తేదీ 3వ నెల 23లో ఇది శాంక్షన్ అయింది. 7వ తేదీ 6/3కు జియో బయటికి వచ్చిందన్నమాట. ఇది నిజమా కాదా? మరి మీరు ఎందుకు పని చేయలేకపోతున్నారు? మీరే టెండర్ వేసి ఉండొచ్చు, ఎందుకు పని చేపించి శాశ్వత నీటి పరిష్కారం కడపకు చేయలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం మీదే కదా, ప్రభుత్వంలో మీరు ఉన్నారా లేదా? చేయండి మరి ఎందుకు చేయలేకపోతున్నారో మాకైతే అర్థం కావడంలే. ఇంకా మీకే మేము సమాధానం చెప్పాల్సిందిగా మేమైతే వదిలేస్తున్నాం. మరి అలాగే ఈ 1.5 నీళ్లకు ఎవరైనా సరే బొంబాయి నుంచో చెన్నై నుంచో కలకత్తా నుంచో టెండర్ వేశారు. మేము అప్పుడు ఎలక్షన్ల ముందే ఈ టెండర్లను పిలిపించినాం, అగ్రిమెంట్ కూడా చేసినాం. మరి ఎక్కడ మీరు నీళ్లు తీసుకురావడానికి మీరు ఎందుకు చేయడం లేదు కృషి? అంటే కేవలం ఒక సాకు చూపించి ఈ విధంగా మేము మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంజద్ బాషా గారి మీద బురద చెల్లడానికి మాత్రమే. ప్రజలకు బాగా తెలుసు ఈ జీవో నెంబర్ ఏముంది, ఎన్నో తేదీకి ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నో తేదీ ఇది ప్రజల్లోకి వచ్చిందనేది. కానీ మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. రా అంటున్నారు కదా, మీరు ఏ డివిజన్కైనా పోదాం, ఎక్కడికైనా పోతాం. ఎండాకాలంలో కూడా రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా అంజద్ బాషా గారిది, మా మేయర్ గారిది. మేము చెబుతున్నాం, ఒక ప్రజాప్రతినిధి ఒక మైనార్టీ శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని బేవఖూఫ్ అని సంబోధిస్తున్నారే, మీరు ఎంతటికి దీనికి సమాధానం చెప్పండి. ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేసినటువంటి వ్యక్తిని ఒక బేవకూఫ్ అనడం మీకే ఇది చెల్లుబాటు అవుతుంది, మీ సంస్కృతి ఇదే అని ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారని తెలియజేస్తున్నా. వాసు గారు, శ్రీనివాసరెడ్డి గారు కడప మాజీ ఉప ముఖ్యమంత్రి పైన అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదు. లేనిపోని అభాండాలు వేయడము, ఆయన మీద ఏదేదో నోటికొచ్చినట్టు చెప్పడము, ఏదేదో ఆయనకు నోటికొచ్చినట్టు వేరే లాంగ్వేజ్తో మాట్లాడము, అది మంచి పద్ధతి కాదు. అట్లా మాకు కూడా లాంగ్వేజ్లు వస్తాయి, కానీ మా స్కూల్లో మాకు ఆ లాంగ్వేజ్లు నేర్పలేదు. కానీ మీరు ఏ స్కూల్ చదివినారేమో, ఆ స్కూల్లో మీరు ఎట్లా వాళ్ళు నేర్పించినారేమో. ఇంకొకటి ఏమంటే, కడపకు శాశ్వతంగా నీళ్లు రావడం లేదు, ఏదో వారానికి 2-3 సార్లు వస్తాడని చెప్పి చెప్తున్నారు.
మనము ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కమిషనర్ గారే స్వయంగా ఇచ్చినారు మనకు. ఏమని? డే బై డే మనకు నీళ్లు మేము ప్రతి ఒక్క డివిజన్కు ప్రొవైడ్ చేస్తున్నాము. ఏదన్నా మనకు అక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి, ఏదైనా కరెంట్ ప్రాబ్లం వచ్చి, పైపు ప్రాబ్లం వస్తేనే కొద్దిగా మనకు ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము. అక్కడ ఒక లాగ్ బుక్ క్రితం మనకు బసవరాజు గారు చెప్పినారు, అక్కడ ఒక బుక్ ఉంటుంది, మినిట్స్ బుక్ అని, అదే లాగ్ బుక్ అంటారు దానికి. అక్కడ ఆల్రెడీ అన్నీ రికార్డ్ అవుతాయి మనకు. దాంట్లో ఏ టైంలో నీళ్ళు స్టార్ట్ చేసినా పంపింగ్, అక్కడ ట్యాంక్ మెయిన్ ట్యాంక్కి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, అక్కడి నుంచి వాటికి ఏ వార్డుకు ఏ పైపుల ద్వారా ఎన్ని పోతాడని చెప్పి డీటెయిల్గా ఉంటాయి. మీరు అవి తెప్పించుకుని చూడండి. మీకు అర్థం కాకపోతే ఎప్పుడో ఏదైనా ఒక 2 రోజుల సందర్భంగా కొద్దిగా అక్కడ ఏదైనా మనకు అది మోటార్ చెడిపోవడం వల్ల కొద్దిగా అదంతా న్యాచురల్గా కొన్ని జరుగుతాయి. కొద్దిగా 1 రోజు 2 రోజులు కొద్దిగా డిలే అవుతాయి అంతవరకే. కానీ మళ్ళీ తర్వాత 2-3 డేస్కి మళ్ళీ రికవర్ అయిపోతాయి మళ్ళీ. దానికి పట్టుకొని మీరందరూ రావడం లేదు, మేము ఏదో చేసినామని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ మన షఫీ గారు, మన బసవరాజు గారు చెప్పినారు, క్రితం ప్రభుత్వం మనకు జగన్ రెడ్డి గారు మనకు అక్కడి నుంచి బ్రహ్మసాగర్ నుంచి అష్యూర్డ్ వాటర్ విత్ జీవో 1.5 నీళ్లు తీసుకొచ్చినారు. 550 కోట్ల నుంచి మాకు అప్పుడు మన ప్రవీణ్ చంద్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు మనకు మొత్తం ఆ డేటా అంతా కూడా మాకు ఒక సిటీ ద్వారా మాకు తెలిపినారు. ఎక్కడి నుంచి నీళ్లు స్టార్ట్ అవుతాయి, ఎట్లా పైప్ లైన్ ఎట్లా వస్తుందని చెప్పి. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారని ఇప్పుడు మేయర్ గారు చెప్తున్నారు. అక్కడ సర్వే కూడా జరిగింది, ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని చెప్పి. అది ఎందుకో ఇప్పుడు తాత్కాలికంగా టక్కని ఆగిపోయిందని అంటారు. దానికి కారణం ఎవరో మాకు అర్థం కావడం లేదు. అది మీకేమో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీది కదా ఇప్పుడు. అది మీరు చేపియండి, పని చేపియండి సార్. అది ఇప్పుడు పని చేపియండి మనకు. ఇప్పుడు మీరు ఎంత పేలిటూరు మెంబర్ సభ్యులు అంటారు, మీరు అదంతా పెద్ద మీకు అంత అక్కడ పలుకుబడి ఉంది ఈ పార్టీలో. అది మంచి చేస్తే మీకు కూడా పేరు వస్తుంది కదా. దాని గురించి ఇప్పుడు రావడం లేదు, చేయడం లేదని చెప్తున్నారు. అది వాస్తవం కాదు సార్. అదంతా ఇది ఒకటి అదే లాంగ్వేజ్. ఎట్లంటే లాంగ్వేజ్ దున్నపోతులు తీసుకుపోతాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తే మాకు కూడా తెలుసు అవన్నీ ఎట్లా చేయాలో ఏం చేయాలో అది ప్రజలు నిర్ణయిస్తారు మళ్ళీ మనకు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కడప ప్రజలు మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినాము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ గారు, కార్పొరేటర్ అందరం కొట్లాడి వేల కోట్లు తీసుకొచ్చి మీకు కళ్ళకు కనపడతాడు. అన్ని సర్కిల్స్ కానీ, రోడ్స్ కానీ, మన హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రతి ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కళ్ళకు కనపడుతున్నాయి. మేము ఇన్ని అభివృద్ధి చేసినాము, ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాము. ఇప్పుడు ప్రజలకు ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలనే వాళ్ళ ఆలోచన ఏమైనా ఉందేమో. మీ పైన వాళ్ళు కొద్దిగా ఆసక్తిగా చూసుకొని మీకు గెలిపించినారు. మీరు తీసుకురండి అక్కడి నుంచి. దానికన్నా ఇంకా ఎక్కువ చూసి చేపించి అప్పుడు మీకు అడిగితే మనకు అప్పుడు మేము కూడా దానికి ఎవరు చేసినారని చెప్పగలుగుతాము. మీరు ఏం చేయలేదు, ఒక రూపాయి తీసుకురాలేదు, అక్కడి నుంచి ఏం చేయలేదు. ఇప్పటి నుంచే మీరు ఇది మా పైన గత ప్రభుత్వం ఇది చేసినారు. ఇదే సార్. ఇది ప్రజలు కూడా విసిగొప్పినారు. ఇది విని ఈ డైలాగులు మీరు కొత్తగా ఏమైనా ఉంటే మీరు అక్కడి నుంచి నిధులు తీసుకురండి, అందరం కలిసికట్టుగా చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.